హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రీమ్ బన్ను ఇంటి దగ్గరే ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ని తీసుకున్నాను. అందులోకి ఒక అరకప్పు వాటర్ని వేసుకోవాలి. అలాగే అందులోకి 2 చెంచాల షుగర్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను విస్కర్తో కలుపుకుంటున్నాను. మీరు స్పూన్తో కలుపుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత ఒక 2 కప్పుల మైదాని వేసుకుంటున్నాను. వాటర్ని ఏ కప్తో తీసుకున్నానో అదే కప్పుతో మైదాని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేను ఇక్కడ బీటర్తో కలుపుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోయినా చేయితోనైనా కూడా మీరు బాగా ఇది కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే బన్ అనేవి అంత స్పాంజీలా మెత్తగా వస్తాయి. సో మీరు చేతితోనైనా కూడా వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇగోండి ఇక్కడ చూడండి, ఇలా నేను బాగా కలుపుకున్నాను. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేస్తూ మనం బాగా కలుపుకోవాలండి. ఇలా పైనుంచి ప్రెస్ చేస్తూ ఇలా చేతితోని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే బన్ అనేది అంత బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఒక కేక్ టిన్ని తీసుకొని దానిలోకి ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ముద్దని ఇందులో వేసుకొని మొత్తం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు దీన్ని మొత్తం టిన్నుకి సరిపేటట్టు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం విడిచిపెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా పైకి వచ్చింది కదా. చూసారా, ఇలా బేటర్ అనేది పైకి పొంగాలండి. అప్పుడే మనకు బన్ అనేది మెత్తగా వస్తుంది. తర్వాత దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దండి. ఇప్పుడు దీనిపైన నేను జస్ట్ ఇలా పాలని అప్లై చేసుకుంటున్నాను. ఇలా పాలని రాసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని నేను 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ బేక్ చేసుకుంటున్నానండి. ఒక 20 మినిట్స్ తర్వాత నేను దీన్ని బయటికి తీసి ఇప్పుడు దీనిపైన జస్ట్ ఇలా నేను బటర్ని రాసుకుంటున్నాను. ఇలా బటర్ రాసుకోవడం వల్ల కూడా బన్ అనేది మంచి కలర్ వస్తుంది. మళ్ళీ దీన్ని 10 మినిట్స్ మళ్ళీ ఓవెన్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అండి ఓవెన్ నుంచి బయటకు తీసి చూపిస్తున్నాను. చూసారా, మంచి కలర్ వచ్చింది. అలాగే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు సైడ్ ఎడ్జ్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసి పైన ఇలా ట్యాప్ చేస్తే చాలు, మనకి బన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ నేను నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా నైఫ్తోని మనకు ఏ షేప్లో కంటే ఆ షేప్లో మనం ఈ బన్నని కట్ చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చిందండి ఇక్కడ బన్. తర్వాత నేను దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను సెంటర్కి వీటిని కట్ చేసుకొని ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ బటర్ క్రీమ్ని అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోన విప్పింగ్ క్రీమ్ని ఎలా చేయాలనేది నేను చెప్పాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా మనం విప్పింగ్ క్రీమ్ని బన్కి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను టూటీ ఫ్రూటీని తీసుకొని ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. అంతేనండి, ఇలా మనం అన్ని బన్ పీసెస్ కూడా క్రీమ్ని అప్లై చేసుకొని తర్వాత ఫ్రూటీని కూడా పైన ఇలా వేసుకుంటే అంతే రెడీ అయిపోయాయండి.
బన్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.